ఒక ఒక చిన్న కుర్రోడిని మా దోస్తుగాడే, కాకపోతే పెద్దన్న. ఓకేనా? ఇప్పుడు నా దేవుడు నాకు ఫ్రెండ్, నా దేవుడికి ఇంకొక ఫ్రెండ్ అయితే ఆడు నా ఫ్రెండే కదా. సో అట్లానే మస్తు మంది ఫ్రెండ్లు ఉన్నారన్నమాట నాకు. అలానే ఒక ఫ్రెండ్ గురించి నేను చెప్తా. ఓకే? ఆ ఫ్రెండ్ ఓకే. పేరు ఏంటో లాస్ట్ కు చెప్తా. ముందే ఎవరైనా కనుక్కుంటే వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తా. ఓకే? సో ఏ జాగ్రత్తగా ఫ్రెండ్ వినండి, బర్రె ఫ్రెండా? ఐడెంటిఫై చేయండి. ఓకే? బఫెలో ఫ్రెండ్ ఓకే. కాదు, మీ ఫ్రెండే, మీ టైప్ వాళ్ళే. నా 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 బఫెలో ఫ్రెండ్ కాదు. ఓకే? ఓకే, ఓకే. ఓకే, ఓకే. రైట్. సరే అయితే అయితే ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయాలి. మాకంత టెక్నాలజీ వచ్చు, మా బఫెలోస్ అంతా లేటెస్ట్ బఫెలోస్ మేము. ఎస్, మాకు స్కూల్స్ కూడా ఉన్నాయి. ఓకే, కనబడుతుందా? యప్. ఎస్ అంకల్. ఎస్. ఒక చిన్న పిల్లోడు ఒక ఊర్లో ఉన్నాడంట. ఓకే? ఊర్లో ఉండి చెట్లు, బర్డ్స్ ఇవంటే చాలా ఇష్టమంట ఆ ఆ పిల్లోడికి. అయితే చిన్నప్పుడే మీ ఏజ్ అంతోడే, అప్పుడే చక్కగా వాటికి ఫీడ్ చేస్తూ, మొక్కలు ఉన్నాయి కదా ఇక్కడ, మొక్కల్ని పెంచుతూ, కనబడుతున్నాయి మొక్కలు. కనబడుతున్నాయి. ఎస్, మొక్కల్ని పెంచుతూ, చక్కగా బర్డ్స్ ని పెంచుతూ హ్యాపీగా ఉన్నాడు. స్మైల్ ఉందా లేదా ముఖంలో? ఉంది. మనకు కూడా మన ఇష్టం వచ్చిన పని చేస్తే మీకు కూడా, మనకు కూడా స్మైల్ ఉంటది కదా. ఉంటది ఎస్, అంకల్. వెరీ గుడ్. ఆ స్మైల్ ఎదుటి వాళ్ళ మొహంలో కూడా చూడాలి, అప్పుడు నిజమైన స్మైల్ మనకు వస్తుంది. లైక్ మనం మన మమ్మీ డాడీ చెప్పిన మాట విన్నామనుకో, వాళ్ళ ముఖంలో స్మైల్ వస్తుంది. అప్పుడు ఆ స్మైల్ మళ్ళీ మనకి వస్తుంది అనమాట. అప్పుడు టూ స్మైల్స్ అయిపోతాయి. మనం ఒక్కళ్ళమే నవ్వుతే ఒకటే స్మైల్, ఎదుటోళ్ళు నవ్వినప్పుడు మనం నవ్వుతే టూ స్మైల్స్. బ్యూటిఫుల్ కదా. సో అప్పుడు ఆ బాబు ఆడుతా ఉన్నాడు అనమాట. ఆడుకుంటా ఆడుకుంటా ఉంటే చెట్లు ఎక్కడము, మళ్ళీ పొలాలు ఎమ్మట వెళ్ళడం చాలా ఇష్టం. ఒకరోజు చెట్టు ఎక్కేసి ముక్కమ్మ మీద పట్టుకొని కింద పడిపోయాడు. గట్టిగా తగిలింది వెనకాల. ఎక్కడ? నడుము మీద తగిలింది పాపం. చెయ్యి చెయ్యి ఇరిగిపోయి పాపం హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉండి అప్పటి వరకు ఏమనుకున్నాడంటే, నేను గార్డెనింగ్ పని చేయాలి, గార్డెనర్ అవుదాం అని అనుకున్నాడు అనమాట. అనుకుంటే కింద పడిపోయేసరికి హాస్పిటలైజ్ అయిపోయి, గార్డెనింగ్కి పనికి రావు నువ్వు అని చెప్పేశారు. అప్పుడు చాలా బాధతో ఉండంగా, గార్డెనింగ్ అంటే ఎంతో ఇష్టం ఆ బాబుకి. ఆ? అయినా కానీ ఆ గార్డెనింగ్ చేయలేక చాలా ఇబ్బంది పడిపోయి ఏడుస్తా ఉండేవాడు అనమాట. ఏడుస్తా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న, సరేలే గార్డెనింగ్ కాకపోతే ఇంకొక పని చేద్దు కానీ ఏదైనా అని చెప్పి చెప్పులు కుట్టడం నేర్పించారు అనమాట. చెప్పులు కుట్టేవాడు అంటే వెరీ స్మాల్ జాబ్, నాట్ వెరీ రిచ్ కిడ్. మనందరం రిచ్ కిడ్స్ కదా. ఓ ఐ మీన్ నేను కాదు, మీరంతా రిచ్ కిడ్స్ కదా. ఫోన్స్ ఉన్నాయి చేతిలో, రెండు రెండు ఫోన్స్ ఉన్నాయి ఒక్కొక్కరికైతే. ఆ? కానీ ఆయనకైతే అసలు ఏం లేదు, చెప్పులు కుట్టుకొని బతకాలన్నమాట. ఒక ఎంతో వారం అంతా కష్టపడితే 1 దిరం ఇచ్చేవాళ్ళు. 1 దిరం అయినా కానీ కష్టపడుతూ అలానే తీసుకొని ఉండేవాడు అనమాట. కానీ ఒక్క వేరియేషన్ ఉండేదన్నమాట. ఆ బాబు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు మాట్లాడేవాడు అనమాట. ఎలా మాట్లాడేవాడు? పాటల ద్వారా, వాక్యం ద్వారా, వాక్యం చదివినప్పుడు, మనం చర్చ్లో దేవుని మాటలు విన్నప్పుడు మాట్లాడేవాడు అనమాట. మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది దేవుడు మాట్లాడతాడు, నడిపిస్తాడు. అలానే అడిగినప్పుడు దేవుణ్ణి, నాకు అయ్యా నాకు ప్రపంచం అంతా తిరగాలని ఉంది, చాలా మందికి చాలా భాషలు నేర్చుకోవాలని ఉంది, చాలా మందికి నీ గురించి చెప్పాలని ఉంది, నీ ప్రేమను గురించి చెప్పాలని. మీలాంటి వాళ్ళే చక్కగా ఎవ్రీ వీకెండ్ మీరు చక్కగా
గేమ్స్ వదిలిపెట్టి టీవీ వదిలిపెట్టి ఒక 1 అవర్ కూర్చుంటున్నారు కదా దేవుని కోసం. గాడ్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ కిడ్స్, యునో. అండ్ మీకు ఈ రివార్డ్ త్వరలోనే వస్తుంది. దేవుడు దీనికి అనుగుణంగా దీవిస్తాడు మిమ్మల్ని. ఓకే, దేవుడు మర్చిపోడు. అయ్యో నేను మిస్ అయిపోతున్నాను ఎవ్రీ వారం కూర్చోవాలా అనుకోకండి. దీని ఫలం, ఐ మీన్ దీని ఫ్రూట్ మీరు తర్వాత వస్తుంది, దీని గిఫ్ట్ వస్తుంది ఆన్ ద వే. సో ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆఫర్ వస్తుంది అనమాట, చిన్న చర్చ్లో దేవుని పరిచర్య చేయడానికి. ఆఫర్ వచ్చినప్పుడు ఆయనకి బుక్స్ చదవడం చాలా ఇష్టం. రకరకాల బుక్స్ చదివేవాడు, రకరకాల లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. ఎంతో, ఐ మీన్ మనకి ఎన్ని భాషలు వచ్చు? మీరు ఫింగర్స్ చూపెట్టింది, మీకు ఎన్ని ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? 2. వావ్! సాత్వికకి హిషల్కి 2 వచ్చు. 3 వచ్చు హనీకి రీనాకి. నైస్. 2 వచ్చు. లెవికి 4 వచ్చు. వావ్, దట్స్ సూపర్. ఇట్లానే సేమ్ మన 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 హీరో కూడా చాలా లాంగ్వేజెస్ అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది అనమాట, చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో అలానే లాంగ్వేజెస్ నేర్చుకుంటా, చదువుకుంటా, ఒక పక్కన చదువుకుంటా ఒక పక్కన పని చేసుకుంటా ఉండేవాడు. మీరు కూడా ఒక పక్కన ప్రార్థన చేసుకుంటా ఒక పక్కన మీ చదువు మీరు చదువుకుంటా ఉండాలి. సో అప్పుడు పర్ఫెక్ట్ ఫ్రూట్స్ చూస్తాం అన్నమాట. సో కనబడిన వాళ్ళందరికీ ప్రేమను పంచడం, స్మైల్ ఇవ్వడం, అది బేసిక్ థింగ్ అన్నమాట. కనబడిన వాళ్ళకి మనం స్మైల్ ఇస్తూ మనం దేవుని పరిచయం చేయాలి. ఓకే, అందరిలో కల్లా చక్కగా మాట్లాడడం నేర్పించాడు దేవుడు. మాట్లాడడం నేర్పించి లెటర్స్ రాసేవాడు. లెటర్ రాస్తూ నాకు ఇండియాకి వెళ్ళాలని ఉంది, నాకు ఇండియాలో చాలా మంది ఉన్నారంట దేవుని తెలియని వాళ్ళు, వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాలి, నేను వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలి అని దేవుడి కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. హయ్యర్ అథారిటీస్కి లెటర్స్ రాయడం స్టార్ట్ చేశాడు. ప్లీజ్ నేను హెల్ప్ చేస్తాను, అట్లా అంటే నువ్వు తట్టుకోలేవు, అక్కడ ప్లేస్ చాలా హాట్ ఉంటుంది కదా, రెయిన్స్ ఉంటాయి, మస్కిటోస్ ఉంటాయి, యూనో, చాలా ఇబ్బందులు ఉంటాయి. దుబాయ్లో అయితే మస్కిటోస్ ఉండవు కదా, ఎప్పుడు ఏసీ ఉంటుంది. చాలా ప్రివిలేజ్ కిడ్స్ దుబాయ్ కిడ్స్. సో కానీ ఇండియాలో ఒకప్పుడు ఇండియా ఇంకా, ఇది ఎప్పుడు మాట్లాడుతాం, ఒక 300 ఇయర్స్ బ్యాక్. 300 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడు ఫోన్ లేదు, టీవీ లేదు, ఫేస్బుక్ లేదు. సో అప్పుడు అట్లాంటి టైంలో నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఏం చేయలేవు. నువ్వు నువ్వు నీ లైఫ్ ఇక్కడ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందంటే, నో 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 నో, నేను దేవుని కోసం కష్టపడతాను, దేవుడు పని చేయాలి అని అందరి చేత ప్రార్థన చేయించుకొని ఫైనల్గా బయలుదేరుతాడు. పిల్లలు షిప్ ఎక్కేసి, ఒక్కడే ఎక్కారు అనుకున్నారా? ఫ్యామిలీ అందరిని ఎక్కిస్తాడు. ఏయ్ నడవండి, షిప్ ఎక్కాలి, అందరం వెళ్ళాలి, ప్రార్థన చేయాల్సిందే, వాళ్ళని కాపాడాల్సిందే అని. వాళ్ళ పిల్లలు 3 కొడుకులు, ఒక పాప, వైఫ్, చక్క అందరు కలిసి షిప్ ఎక్కుతారు. ఎంత దూరమో తెలుసా? ఆల్మోస్ట్ ఇక్కడ నుండి జుయ్ అని వెళ్ళేసి 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 ఇక్కడ ఇండియా. ఇక్కడికి స్టార్ట్ అయ్యారన్నమాట. ఎన్ని రోజులు ప్రయాణం తెలుసా? గెస్ట్ చేయండి ఎన్ని రోజులు ప్రయాణం చేశారో. ఎన్ని 3 షిప్ లో, days. ఓడలో ఎన్ని డేస్ ప్రయాణం చేసి ఉంటారు? గెస్ట్ చేయండి. 3 days. వావ్, రీనా ఆల్మోస్ట్ దగ్గర ఉంది. 3 ఇంకా months. 3 months. ఓకే, 3 months, వెరీ Yes. నియర్. 6 months ట్రావెల్ చేశారు. ఓ మై గాడ్, 6 months ట్రావెల్ చేశారు. ఒక ఇద్దరు కిడ్స్ బర్త్డే అయితే షిప్ మీదే చేశారనమాట అందరితో పాటు. సో ఫనీ. సో ఇట్లానే షిప్లో 6 months ట్రావెల్ చేసుకుంటా ఆయన ఇండియాకి చేరుకున్నారనమాట. షిప్లో కూడా ఖాళీ కూర్చోలా, కనబడిన వాళ్ళందరికీ దేవుని గురించి చెప్తూ దేవుని పరిచయం చేస్తూ ఆయన లాంగ్వేజ్ నేర్చుకుంటూ వచ్చారనమాట. రాగానే ఒక ధర వచ్చాడు అనమాట ఎదురుగా. ఆయనకి దిగంగానే ఇల్లు లేదు పాపం, ఎక్కడ దిగాల అని. ఒక ఆయన వచ్చేసి ఇదేంటి మా ఊళ్ళో లెక్క ఉన్నాడు ఇక్కడికి వచ్చాడు ఏంటి అని ఆయన్ని పట్టుకొని, మా ఇంట్లో ఉండు, చక్కగా నువ్వు చేసుకుని మా మా ఇంట్లో నుండి స్టార్ట్ చేయి నీ పరిచర్య అని స్టార్ట్ చేశాడు అనమాట. అప్పుడు అప్పుడు మన మన హీరో ఉన్నాడు కదా, హీరో
అక్కడ జరుగుతున్నాయి అన్ని చూసి తట్టుకోలేక ఇంకా ఎక్కువగా భారంగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. అయ్యా వీళ్ళందరినీ ఎట్లయినా కాపాడండి, నన్ను సోర్స్ గా చేయండి, నన్ను బ్లెస్ చేయండి, నా ద్వారా వీళ్ళని కాపాడండి అని ప్రేయర్ చేస్తే దేవుడు ఆయనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు అనమాట. ఏం ఉద్యోగం అనుకున్నారు పిల్లలు? ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు. మామూలుగా కాదు. ప్రింటింగ్ ప్రెస్ అంటే పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటాయి. మెషిన్స్ తోటి పేపర్స్ లోపల పెట్టేసి ప్రింట్ చేస్తారనమాట. ప్రింట్ చేసి బుక్స్ గా వస్తాయి. అప్పట్లో అదంతా మ్యాజిక్ లాగా ఉండేది అనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ప్రింటింగ్ ప్రెస్ చూసారా? చూసారా? ఈసారి యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పి కొట్టండి, ఎట్లా ఉంటుందో, ప్రింట్ ఎట్లా అవుతుందో. చాలా బాగుంటది, ఇంట్రెస్టింగ్ ఉంటది. పేపర్ వెళ్తుంది లోపలికి, అక్షరాలు ప్రింట్ అవుతాయి, అదే బైండింగ్ అయ్యి వస్తుంది. చాలా బాగుంటది. మేకింగ్ వీడియోస్ ఎప్పుడు చూడాలి. ఓకే, మీ ఫన్నీ వీడియోస్ ఓకే, బట్ హౌ థింగ్స్ ఆర్ మేడ్ అనే వీడియోస్ చూడాలి కంపల్సరీగా. మీ బుక్స్ ఎట్లా మేక్ అవుతున్నాయి, పెన్ ఎట్లా తయారవుతుంది, మీరు మీరు పట్టుకునే పెన్సిల్ ఎలా తయారవుతుంది, అవన్నీ చూడాలి. ఎందుకంటే మీకు తెలియాలి. అప్పుడే మీరు వేరే కిడ్స్ కన్నా అడ్వాన్స్డ్ ఉంటారు. మీకు తెలుస్తుంది. ఎవరైనా ఎట్లయినా అడిగినప్పుడు ఎస్ నాకు తెలుసు, నేను చూశాను, ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని చెప్పాలన్నమాట. అలా ఉండాలి. ఓకే, మీకు ఏదైనా రాకపోయినా టప 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 మీరు యూట్యూబ్లో వీడియోలు చూస్తారు కదా, అందరు చూస్తారు నాకు తెలిసి. ఎవరు చూడరు ఇక్కడ? చేతులు ఎత్తండి. నా కొడుకు ఒక్కడే చూడు. నా కొడుకు వెరీ గుడ్ కవ్. ఓకే, సో సో మీరు చూడాలి. ఓకే, యూట్యూబ్లో వీడియోస్ చూడాలి, కంపల్సరీగా చూడాలి. కానీ హౌ థింగ్స్ ఆర్ మేడ్, చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఓకే, మీరు చూడకుండా ఆపలేరు, ఆగలేరు, ఎవరు ఆపలేరు కూడా మిమ్మల్ని. సో మీరు దాన్ని కరెక్ట్గా ఛానల్ చేయాలి. ఓకే, సో అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ఇయ్యంగానే బుక్స్ ప్రింట్ చేయడం స్టార్ట్ చేశాడు పిల్లలు. ఏ బుక్స్ అనుకున్నారు? మన బైబిల్ని. బైబిల్ని ఎక్కడ ఇంగ్లీష్లో కాదు, వాళ్ళ లాంగ్వేజ్లో ప్రింట్ చేయడం స్టార్ట్ చేశాడు. అస్సలు మామూలుగా కాదు. అయితే బైబిల్ పట్టుకున్నాడని చాలా మందిని హింసించడం స్టార్ట్ చేశారు. అయినా కానీ మన హీరో ఈయనలా తగ్గల. నువ్వు చదివి నచ్చకపోతే వదిలే అని చెప్పడం స్టార్ట్ చేశాడు అనమాట. అలా చెప్తే ఒక్కొక్కళ్ళు విని, అరే భలే ప్రేమిస్తాడు మన దేవుడు, అరే భలే క్షమిస్తాడు మన దేవుడు, ఇంత మంచి దేవుడా, ఎలా ఇట్లా ఇంత మంచి దేవుడు మనకు దొరికాడు, మనం ఏం చేసామని ఇంత మంచి దేవుడికి మనం ఇష్టమయ్యాము, నాలో ఏ మంచి ఉన్నది అని అందరూ ఆలోచించి దేవుణ్ణి ప్రేమించడం స్టార్ట్ చేశారు. అందరూ థ్యాంక్ చేయడం స్టార్ట్ చేశారు. అందరిలో కల్లా హీరో అయిపోయాడు. మన మన నార్మల్ ఎవరు పిల్లలు ఈయన చిన్న చెప్పులు కుట్టుకునేవాడు, అందరికి పెద్ద హీరో అయిపోయాడు. ఎంత పెద్ద హీరో అంటే మన గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ ఫారినర్ని పిలిచి అయ్యా మా వాళ్ళకి క్లాసులు చెప్పండి, మా లాంగ్వేజ్ క్లాసులు చెప్పండి అని చెప్పేంత హీరో అయిపోయాడు మన హీరో. ఓకే, పెద్ద కాలేజ్ కట్టాడు పిల్లలు. మన ఇండియాకి వచ్చి మన కోసం పెద్ద కాలేజ్ కట్టాడు. భలే కట్టేశాడు కదా. ఎవరైనా సింపుల్ గా చెప్పులు కుట్టే ఆయన, ఏమి రాని ఆయన. సో ది- తర్వాత అందరికి పిలిచి ఆయన్ని పిలిచి బైబిల్ చెప్పించుకునేవాళ్ళు అన్ని. ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, ఎంతో జ్ఞానం ఉండేది. ఆ అలాంటి అలాంటి మనిషి. సో ఎన్ని లాంగ్వేజెస్ వచ్చని చెప్పారు ఇక్కడ? హైయెస్ట్ 4 లాంగ్వేజెస్ వచ్చని చెప్పారు. ఎవరు? లెవి చేయెత్తాడు. మన హీరోకి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో తెలుసా? గెస్ట్ చేయండి, గెస్ట్ చేయాలి ఫాస్ట్ గా. 5. 5. 5. ఇంకా 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 రావాలి. 10. 10. 10. వామో 10 లాంగ్వేజెస్ ఇంకా రావాలి. 20. 30. 34 లాంగ్వేజెస్ పిల్లలు. 34 లాంగ్వేజెస్ వచ్చంట మన హీరోకి. 34. కెన్ యూ బిలీవ్ ఇట్? నాకైతే మూడే, మూడు కూడా టుపుక్ టుపుక్ అంటే వచ్చు, ప్యూర్ గా మాట్లాడడం రాదు. సో 34 లాంగ్వేజెస్, సో బ్యూటిఫుల్ కదా. ఇవన్నీ ఎవరి పిల్లలు? జస్ట్ చెప్పులు కుట్టించుకునేవాడు, చెప్పులు కుట్టుకునేవాడిని తీసుకొచ్చి దేవుడు ఇక్కడ పెట్టాడు. చక్కగా చర్చిలు కట్టాడు, మార్గం చూపించాడు ఎలా చేయాలి, ఏం చేయాలి అని. అయితే మనము
ఒక వర్స్ చదువుకుందామా? ఆయన ఏమనేవాడంటే ఎప్పుడు ఫస్ట్ కొరింథియన్స్ 1:27 ఎవరైనా చదువుతారా? ఫస్ట్ కొరింథియన్స్ 1:27 తెలుగు ఆర్ ఇంగ్లీష్? Uncle, can I read? ఎస్, ప్లీజ్ ప్లీజ్. అన్న One. అన్న, నాట్ అంకుల్. Okay, Anna. But God has chosen the foolish things of the world to put to shame the wise, and God has chosen the weak things of the world and put to shame the things which are mighty. ఎస్. సో మీరు ఇప్పుడు వీక్ అనిపిస్తారా? ఇప్పుడు ఒక 10th క్లాస్ వాడు వచ్చి మీ ముందు నుంచున్నాడు అనుకోండి, మీరు వీక్ అనిపిస్తారా, స్ట్రాంగ్ అనిపిస్తారా? Weak. వీక్. బట్ నువ్వు వెన్ యూ ట్రస్ట్ ఇన్ గాడ్, హీ విల్ మేక్ యూ స్ట్రాంగ్ అండ్ పుట్ ద పుట్ ద స్ట్రాంగర్ వన్ టు అషేమ్. ఆ స్ట్రాంగ్ ఎవడైతే నుంచున్నాడో వాడిని షేమ్లోకి నెట్టేస్తాడు అనమాట దేవుడు. సో నువ్వు వాడిని గెలవాలి అంటే యు నీడ్ టు హ్యావ్ గాడ్. ఓకే, అర్థమైందా అందరికి? Yes, సో Yes, Anna. చిన్న వాళ్ళని ఆయన మీద నుంచుంటే బలంగా అవుతారు కదా. ఇప్పుడు ఒక చిన్న కుక్క వచ్చింది అనుకోండి మీ దగ్గరికి, కుక్క వస్తే భయపడతారా భయపడరా? నేనైతే మస్తు భయపడతా. మా బర్రెలందరికి చెప్తా, ఉరకండి రే, కుక్క వస్తుంది ఉరకండి రే అని చెప్తా మా బర్రెలకి. మీరు భయపడతారా భయపడరా? భయపడరా? అమ్మో మూ భయపడరా? నేనైతే మస్తు భయపడుతుండే. అదే మా 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 ఓనర్ ఉన్నాడు అనుకో నా వెనకాల, ఏ ఎగిరెగిరిదంతా కుక్కని ఉరికిచ్చి ఉరికిచ్చిదంతా. మా ఓనర్ ఎవరనుకున్నావు? నా దేవుడు. అట్లా మీరు కూడా మీకు భయం వేసినప్పుడు మీ లైఫ్లో ఎప్పుడైనా కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు మీరు ఎవరిని? మీ ఓనర్ని గుర్తు చేసుకోవాలి. మీ ఓనర్ ఎవరు? జీసస్ క్రైస్ట్. సో ఆయన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఎక్కువ ప్రేయర్ అవసరంలా. లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ. 3 వర్డ్సే, లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ, అంతే. ఆయన జుప్ అని వస్తాడు, వచ్చేసి నిన్ను పట్టుకొని ఆ ప్లేస్ నుండి బయటికి తీసుకొచ్చేస్తాడు. లేకపోతే నీకు ఒక థాట్ పెడతాడు ఇలా చెయ్యని, లేకపోతే ఇంకొకరిని పంపిస్తాడు. ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పనిచేస్తాడు అనమాట. అందరూ ఒకటేలాగా అన్ని వాళ్ళకి అట్లా అయింది నాకు కూడా అట్లానే అవ్వాలని కాదు, నీకు డిఫరెంట్గా యాక్ట్ చేస్తాడు. నీకు 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 నచ్చినట్టుగా నీకు బెస్ట్ ఏదో అది సెట్ చేసి పంపిస్తాడు అనమాట. ఓకే, అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? William Carey. ఎస్ క్రిస్సీ, యూర్ సో బ్యూటిఫుల్, నైస్. మనం విలియం కేరీ గురించి మాట్లాడుకున్నాం. హీ సో బ్యూటిఫుల్. ఆయన ఇంగ్లాండ్ వదిలేసి మన పూర్ కంట్రీ అయిన మన కంట్రీకి వచ్చి మన కంట్రీలోనే చనిపోయాడు అనమాట. వాళ్ళ పిల్లలు కూడా మన కంట్రీలోనే ఉన్నారు. సో బ్యూటిఫుల్ కదా విలియం కేరీ. హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. మనం కూడా విలియం కేరీ లాగా ఉండాలి. ఇప్పుడు నన్ను అడిగితే మీరందరూ విలియం కేరీ కన్నా బెటర్. ఎందుకంటే మీరు ఫస్ట్ ర్యాంకర్స్, ఐ మీన్ కొంతమంది ఫస్ట్ ర్యాంకర్స్ ఉన్నారు, 2 లాంగ్వేజెస్ అప్పుడే వచ్చు. సో యూ కెన్ డూ మచ్ బెటర్ దాన్ విలియం కేరీ. జస్ట్ మీరు దేవుణ్ణి అడగాలంతే. ఏమని? లార్డ్ చెప్పండి. Please help me. లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ. లార్డ్ ప్లీజ్ యూజ్ Help మీ. me. అంతే, 2 సెంటెన్సెస్. లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ, లార్డ్ ప్లీజ్ యూజ్ మీ. ఓకే, ఇది ప్రతిరోజు మీరు ప్రేయర్లో పెట్టుకోండి. గాడ్ విల్ హెల్ప్ యూ, గాడ్ విల్ యూజ్ యూ మైటిలీ. ఓకే. ఓ మా దోస్తులు వచ్చేసిండు, మా దోస్తులు వచ్చేసిండు, నేను పోతున్నాయి ఇక. మళ్ళీ లేట్ వెళ్తే నన్ను వదిలేసి వెళ్తారు, మా వాళ్ళు మంచోళ్ళు కాదు. ఓకే, Bye థ్యాంక్ bye. యూ, బాయ్ బాయ్. Thank you, Anna. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఇంతవరకు మాట్లాడారు కదా. ఎవరు? మిస్టర్ ఏదో పేరు పెట్టుకొని ఉంది కదా, నాకు కూడా తెలియదు Mr. ఎవరి అన్న అనేది. Mr. మిస్టర్ కావ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ చెప్దామా అన్నకి?
థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా మంచి మిషనరీ లెసన్ కదా, మనం ఆల్రెడీ మిషనరీ లెసన్సే నేర్చుకుంటున్నాం. అన్నకు కూడా మనకి మంచి మిషనరీ లెసన్ చెప్పారు. ఎవరి గురించి రేపు సాత్విక్ ఆల్రెడీ టైప్ చేసింది ఇందాకే, తర్వాత క్రిసి చెప్పింది. వెరీ గుడ్. ఎవరి గురించి నేర్చుకున్నాం ఇంతసేపు? విలియం క్యారీ. ఎవరి గురించి విలియం నేర్చుకున్నాం క్యారీ ఇంతసేపు? గురించి. విలియం కేరీ. ఎక్కడి నుంచి వచ్చిండు ఆయన? ఏ ఇంగ్లాండ్. ప్లేస్ నుంచి ఏ ప్లేస్ ఇంగ్లాండ్. వచ్చిండు? ఇంగ్లాండ్. ఎక్కడికి వచ్చిండు? ఇండియా. ఇంగ్లాండ్ నుంచి ఎక్కడికి వచ్చిండు? ఆఫ్రికా. ఇండియా. ఇండియా. ఇండియా వచ్చింది కదా. వెరీ గుడ్. ఆయనకి లాంగ్వేజెస్ రాకపోయినా ఏం చేసి నేర్చుకొని మళ్ళీ ఇంకేం చేశారు, చాలా లాంగ్వేజ్. ఆయన ఫస్ట్ ఏం చేసేవాడు అన్న ఏం చెప్పిండ్రు? ఫస్ట్ ఏం చేస్తుండే అసలు ఆయన? చెప్పులు ప్రేయర్ కాదు, చెప్పులు 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 కుట్టుకున్నా, చెప్పులు కుట్టుకున్నట్టు. ప్రేయర్ చేసేవాడు. ప్రతిది కూడా ప్రేయర్ తోనే స్టార్ట్ చేసేవాడు విలియం కేరీ. ఎస్, ఎక్కడి నుంచో ఏదో ప్లేస్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి చాలా ఎన్ని మంత్స్ ట్రావెల్ చేసిందని చెప్పిండు అన్న? 6 months. ఎన్ని సిక్స్ మంత్స్? మంత్స్ 6 months. ఎస్, 6 months ట్రావెల్ చేసేసి వచ్చిండ్రు. సో వాళ్ళకి ఎంతమంది పిల్లల్ని, వాళ్ళ వైఫ్ ని తీసుకొని వచ్చిండ్రు? ఎంతమంది పిల్లలు విలియం కేరీకి? 3. 3 and 1 daughter. త్రీయా? యా, 3 sons and 1 daughter. యా కదా. ఎస్, విలియం కేరీని ఈ ప్లేస్ కి తీసుకొచ్చి చాలా లాంగ్వేజెస్ నేర్చుకుంది కదా. నేర్చుకుని బైబిల్ ని కూడా ప్రింట్ చేసిండు కదా. ప్రింట్ చేసిండు, చాలా మంది, చాలా కాలేజ్ కట్టిండు. తర్వాత చాలా మందికి కూడా టీచ్ చేసిండు ఆయన. ఆయన ఇండియన్ కాదు కానీ ఇండియన్స్ కి టీచ్ చేసిండు కదా. ఇండియన్స్ ఆయన్ని రిక్వెస్ట్ చేసిండ్రు, నువ్వు మా వాళ్ళకి టీచ్ చేయవా అనేసి. అంటే చాలా లాంగ్వేజెస్ లో ఆయన టీచింగ్ కూడా చేసిండు కదా. ఇదంతా ఎట్లా జరిగింది? ఆయన నాలెడ్జ్ ఇదంతా కాదు కదా. ఆయన దేవుడిని అడిగిండు కాబట్టి దేవుడు ఆయనకి మంచి జ్ఞానం ఇచ్చి, నాలెడ్జ్, విజ్డమ్ ఇచ్చి చాలా మంచిగా అనే చాలా మందికి బైబిల్స్ ప్రింట్ అయ్యి ఇచ్చిండ్రు. చాలా మందికి ఏసై గురించి, ఏసై ప్రేమని చెప్పిండు. ఇందాక అన్న చెప్పిండ్రు కదా, మనం కూడా ఏం చెయ్యాలి? అందరికీ ఏసై ప్రేమని చెప్పాలి. మనం కూడా విలియం కేరీ లాగా ఉండాలి. అంటే ఏసైని మనం అడగాలి, లార్డ్ హెల్ప్ మీ, లార్డ్ యూజ్ మీ అని మనం అడిగితే దేవుడు మనల్ని యూజ్ చేసుకుంటారు కదా. ఎస్, ఓకే ఓకే సరే. మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకొని మనం మెమరీ వర్స్ కదా అన్న, ఒక మెమరీ వర్స్ ఇచ్చింది. ఫస్ట్ కొరింథియన్స్ ఎంత, ఎవరు చదివారు ఇందాక? మెమరీ వర్స్ అది అందరూ నోట్ 27. చేసుకోండి. 127. ఫస్ట్ No, కొరింథియన్స్ 127. 1:20, First ఫస్ట్ verse చాప్టర్ 17. 27th వర్స్. అందరూ నోట్ చేసుకున్నారా? ఫస్ట్ కొరింథియన్స్ ఫస్ట్ చాప్టర్ 27th వర్స్. ఓకే, నెక్స్ట్ వీక్ అందరూ మెమరీ వర్స్ నేర్చుకొని రావాలి. గుడ్. మనం ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో జేకబ్ అంకుల్ వచ్చి, ఎస్ నాన్న చెప్పు. ఫస్ట్ కొరింథియన్స్ ఫస్ట్ చాప్టర్ 27th వర్స్. ఫస్ట్ కొరింథియన్స్ ఇంకా ఫస్ట్ చాప్టర్ 27th వర్స్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. జేకబ్ అంకుల్ వచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికి. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. Praise the Lord, uncle. ఈ యొక్క కిడ్స్ టైం తండ్రి నాయన, తండ్రి ఈ యొక్క నాయన Praise the Lord. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు బట్టి ప్రార్థించిన బిడ్డలు నాయన, మరి తండ్రి మీలో ఎదగడానికి సహాయం చేయండి. విన్నా మరి తండ్రి లెసన్ మరి తండ్రి నాయన విలియం కేరీ గారి గురించి తెలుసుకోవడానికి గొప్ప వందనాలు నాయన. గొప్ప నాయన మరి తండ్రి నాయన భవిష్యత్తును మీరు దయచేయమని వేడుకుంటాను. ఇప్పుడు నడిపించండి ప్రతి బిడ్డ నాయన, మరి మీరు బ్లెస్ చేయమని వేడుకున్నాం. వారి చదువులు తోడుగా ఉండండి. నేను తిరిగి నేను వచ్చే వారం జాయిన్ అయ్యేంత వరకు నడిపించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఓకే నాన్న, క్లోజింగ్ సాంగ్ పాడుకుందాం. సండే స్కూల్ ఈజ్ ఓవర్, we are going home. Goodbye, see you next week. Goodbye, see you next week. God bless you all. See you next week. Aaron, Honey, Reena, Jashwant, Chrissy, Bye, Neena, Ka. Rockin, Leslie,